ఎర్రోల లక్ష్మణ నరసయ్య ఎంపీటీసీ, ఇంకా వేదిక మీద ఉండబడే విగ్రహావిష్కరణకు సంబంధించిన దాతలు సుదర్శన్ రెడ్డి, మల్లికార్జున్ గారులకి, ఈ సభలో పాల్గొన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ విషయంలో క్లుప్తంగా మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు తీసుకొచ్చి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఒకటి, ఈ గ్రామంలో ఉండబడే పెద్దలు, ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి. ఈ ఇద్దరు మహనీయుల విగ్రహాల పక్కనే మరో మహనీయుడైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి మీరు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశంలో ఒక నానుడి ఉన్నది, అది సాంప్రదాయమో అది ఏదో తెలియదు. ఈ దేశంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అనే ఒక దేవుళ్ళు ఈ దేశ సమాజంలో మూల దేవుళ్ళుగా చాలా మంది పూజిస్తుంటారు. కానీ ఈ దేశంలో ఉండబడే అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళలో ముగ్గురు మహనీయులు, ఒకరు మహాత్మా జ్యోతిరావు పూలే, రెండు అంబేద్కర్, మూడు జగ్జీవన్ రామ్ అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తూ, ఇప్పుడు మనం అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను పెట్టాము కనుక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఆ విగ్రహాల పక్కనే ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు మహనీయులను మనం అందరం కలిసి గౌరవించుకున్న వాళ్ళం అవుతామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మీకు వీలైన సమయంలో ఎప్పుడైనా ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి కారణం మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను, మీకు తెలిసిన అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒకటి, చదువుకోవడానికి అవకాశం ఉన్న రోజుల్లో అంబేద్కర్ చదువుకోగలిగాడు ఎంతో కొంత. చదువుకునే సమయంలో అవమానాలు పడ్డాడు. కానీ ఈయన దళితుడు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టక ముందే మహాత్మా జ్యోతిరావు పూలే 1827లో పుట్టి అదే మహారాష్ట్రలో ఈ దేశంలో కోట్లాది మంది దళితులకు, అదే సమయంలో మహిళలకు చదువులేని రోజుల్లో తను దళితుడు కాకపోయినా పూలమ్ముకునే ఒక బీసీ మాలికులంలో పుట్టి ఈ దేశంలో ఉండబడే వాళ్ళందరికీ చదువు నేర్పే క్రమంలో ముందుకొచ్చినప్పుడు ఆ రోజు చదువుకునే స్వేచ్ఛ, హక్కు ఈ వర్గాలకు ఉండేది కాదు. అంటే అంబేద్కర్ పుట్టక ముందే ఈ దేశంలో ఉండబడే దళితులకు, మహిళలకు చదువు నేర్పాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చదువుకునే స్వేచ్ఛ, హక్కు ఈ వర్గాలకు ఆనాడు ఉండేది కాదు. అంటే హక్కు లేని రోజుల్లో వీళ్ళ హక్కు కోసం కొట్లాడమే కాకుండా వీళ్ళకు చదువు నేర్పే క్రమంలో అవమానాలు పడి, బాధలు పడి, కష్టాలు పడి భార్యకు చదువు నేర్పించి, భార్య ద్వారా చదువు నేర్పించడానికి ప్రయత్నం చేసి చివరికి ఆయన మీద ఈ దళితులకు, మహిళలకు ఎందుకు నువ్వు చదువు నేర్పుతున్నావు అని చెప్పి ఆయనను చంపడానికి కూడా ప్రయత్నం చేసినా కూడా ఆయన ఆశయం పేద వర్గాల భవిష్యత్తు గురించే నిర్ణయం తీసుకున్నాడు కనుక, విద్య ఉంటేనే అందరికీ గుర్తింపు, గౌరవం, అవకాశాలు వస్తాయనే నిర్ణయం తీసుకున్నాడు కనుక ఆయన కష్టాలు, బాధలు, ఎదురు దెబ్బలు తిని కూడా ఈ చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో దళితులకు, మహిళలకు చదువు నేర్పించిన మొట్టమొదటి సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అనేసి మీ దృష్టికొస్తున్నాను. అందుకనే 1890లో మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోతే 1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టాడు. అంటే పూలే చనిపోయిన తర్వాత అంబేద్కర్ పుట్టిండు అనే విషయం మనం మర్చిపోవాలి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ చిన్నతనంలో కష్టాలు, అవమానాలు, బాధలు పడుతూ చదువుకుంటూ చాలా పైకి ఎదిగి ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా ఎదిగి భారత రాజ్యాంగాన్ని రాసే కాడికి వచ్చిన మహనీయుడు చివరికి తనను ఒక మాట అడిగితే, నువ్వు ఈ స్థాయిలో ఎదగడానికి, ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి, ఈ స్థాయిలో సమాజానికి సేవ చేయడానికి నువ్వు ఎవరిని గురువుగా ఎన్నుకుంటావంటే నాకు మహాత్మా జ్యోతిరావు పూలే నాకు అసలైన నిజమైన గురువు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అన్నాడు. అంటే ప్రపంచంలో ఉండబడే గొప్ప మేధావిగా పేరుగన్న అంబేద్కరే మరి మహాత్మా జ్యోతిరావు పూలేనే నా గురువు అన్నాడు. అంటే అంబేద్కర్ పుట్టకముందే ఈ వర్గాల కోసం సేవ చేసిన మహనీయుడు పూలే కాబట్టిగానే ప్రపంచ మేధావైన అంబేద్కర్ పూలేను గురువుగా భావించుకున్నాడు అనే విషయం మనం మర్చిపోదు. అందువల్ల పూలే లేకుండా అంబేద్కర్ లేడు, అంబేద్కర్తో పాటు జగ్జీవన్ రామ్ కూడా ఉండరు అనే విషయం మీరు మర్చిపోద్దని కూడా గుర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో అంబేద్కర్, ఇప్పుడు అంబేద్కర్ గురించి నేను కొత్తగా చెప్పడం కంటే ప్రపంచమే ఆయన గురించి మాట్లాడుతున్నది. ఇప్పుడు వేదిక మీద ఉండబడే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గురించి మాట్లాడారు. కొంత బాబు జగ్జీవన్ గురించి ఒకరిద్దరు, నా ప్రొఫెసర్ తమ్ములు ఒకరిద్దరు, సోమన్న, వీళ్ళు మాట్లాడారు. కానీ చరిత్రలో బాబు జగ్జీవన్ పాత్రను ఇంకా అందరూ న్యాయబద్ధంగా గుర్తించడంలో, ఆయన గురించి ఆలోచన చేయడంలో ఈ సమాజం ఇప్పటికీ వెనుకబడ్డదనే విషయం కూడా గుర్తు చేసుకుంటున్నాను నేను. అందుకు సాక్ష్యం మీ దృష్టికి ఇప్పుడే చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ మహనీయుల విగ్రహాలు మనం అందరం కలిసి ఆవిష్కరించాం. ఆ మహనీయుల విగ్రహం ఆవిష్కరణ కోసమే మనం కరపత్రం వేశాం. ఈ కరపత్రంలో మరి ఇద్దరు మహనీయుల గురించి మనం విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఇద్దరు మహనీయుల గురించి మనం ఫోటోలు వేసాం, కానీ చరిత్ర మొత్తం అంబేద్కర్ గురించే రాశాము. ఆ బాబు జగ్జీవన్ రామ్ గురించి ఒక్క పదం కూడా రాయలేకపోయాం. అంటే అర్థం ఏందో చెప్పండి. అంటే బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర తెలియకనో, లేదా బాబు జగ్జీవన్ రామ్ చరిత్ర తెలిసినా కూడా విస్మరించడమో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. కానీ నేను అనుకుంటున్నాను, చరిత్ర తెలిసి విస్మరించింది అనుకోవట్లేదు, కానీ చరిత్ర తెలియకపోవడం వల్లనే ఇక్కడ రాయలేదనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం ఏంది అన్నప్పుడు, ఒక మహనీయుడు అంబేద్కర్ కంటే పుట్టక ముందు పుట్టి మనకు చదువు నేర్పినోడు, ఆయనది పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకో మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం పెట్టాము, కానీ ఆయన చరిత్ర రాయలేని పరిస్థితులు నెట్టబడడం అంటే ఇంకా ఆయన చరిత్రను తెలుసుకోవడంలో వెనుక పడిపోయిన మన విషయం కూడా రుజువు అవుతున్నది. ఈ ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి నేను మిగతా విషయాలు మాట్లాడతాను. నంబర్ 1, నా ఆవేదన రూపంగానే మీకు చెప్తాను. నంబర్ 1, ఈ దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసినంత సేవ మరొకరు చేయలేదు. కానీ ఆయనను గుర్తించడంలో, గౌరవించడంలో ఈ దేశం వెనుకబడిపోయింది. 2, ఈ రాష్ట్రంలో ఉండబడే అన్ని కులాల పేదలకు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఎంఆర్పీ చాలా సేవ చేసింది. కానీ ఎంఆర్పీ డిమాండ్ సమస్య పరిష్కారంలో మాత్రం ప్రభుత్వాల ముందుకు రావట్లేదు. ఈ రెండే నా ఆవేదన. ఈ ఆవేదనలో అర్థం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా అనే విషయాన్ని విఘ్నులైన ప్రతి ఒక్కరు గుర్తించారని నేను ఆశిస్తూ ఒక విషయం చెప్తున్నాను. నేను బాబు జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ దేశంలో మీకు తెలిసిన ఒక 10 మంది పేర్లు మీరు మనసులో పెట్టుకోండి, లేదా మీకు తెలిసిన ఒక 10 మంది మహనీయుల పేర్లు మీరు గుర్తు చేసుకోండి. ఆ 10 మందిలో ఒక 4 పేర్ల వరకు మళ్ళీ ఫైనల్కు రండి. ఆ 4 పేర్లతో పాటు ఒక 3 పేర్లతోటైనా ఫైనల్కు రండి. ఆ 3లో ఈ దేశంలో ఎక్కువ కాలం పాటు వివిధ రూపాల్లో సేవ చేసిన మహనీయుడి పేరు వస్తే, మీకు చరిత్ర మీద పట్టుంటే ఒక బాబు జగ్జీవన్ రామ్నే ప్రథమ కోరుతున్నాను. ఇది వాస్తవమా కాదా అనే విషయాన్ని బేరీజ్ చేసుకోవడానికి నేను 3 పాత్ర గురించి మాట్లాడతాను. ఈ దేశానికి స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, దీన్ని ఎవరూ కాదనరు. ఈ దేశానికి రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే, దీన్ని ఎవరూ కాదనరు. కానీ బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఈ రెండింటికి సంబంధం ఉన్నది, కానీ బాబు జగ్జీవన్ రామ్ను ఎవరూ గుర్తించారు. ఈ ఒక్క విషయాన్ని నేను ఆవేదన చెప్తున్నాను, ఆధారాలతో చెప్తున్నాను కూడా మీరు మర్చిపోవద్దు. నేను ఆవేదనతో చెప్తున్నాను, ఆధారంతో చెప్తున్నాను కూడా మీరు మర్చిపోవద్దు. నేను చెప్పే ఏ ఒక్క మాట అయినా సరే నా సొంత అభిప్రాయం కాదు. ఇది గాంధీ రాసుకున్న పుస్తకం నుంచి, అంబేద్కర్ జీవిత చరిత్ర నుంచి, నేను పుట్టక ముందు వచ్చిన 1964లో వచ్చిన ఒక రాజ్యాంగం సంబంధించిన పుస్తకం నుంచి, లేదా బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పే ఏ ఒక్క మాట, నా నోటి నుంచి ఏ ఒక్క పదం నా సొంత అభిప్రాయం కాదు. చరిత్రలో ఉన్న పుస్తకాల నుంచి చదువుకున్న దాన్నే మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అందులో భాగంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్. గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్. గాంధీ ప్రపంచానికి తెలుసు స్వాతంత్ర సమరయోధుడిగా, ఈ దేశ జాతిపితగా. అంబేద్కర్ ప్రపంచానికి తెలుసు భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రపంచ మేధావిగా ప్రపంచానికి తెలుసు. కానీ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చాలా కాలం పాటు ఈ దేశానికి వివిధ రూపాల్లో ఉన్న బాబు జగ్జీవన్ చరిత్ర గురించి మనం బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న క్రమంలో కూడా ఒక అక్షరం కూడా ఆయన గురించి రాయలేకపోవడం, అంటే మనం తెలుసుకోలేకపోవడం వల్లనే జరిగిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. గాంధీతో పోల్చుకుంటే అంబేద్కర్ చిన్నోడు వయసు రీత్యా. గాంధీ అంబేద్కర్తో పోల్చుకుంటే బాబు జగ్జీవన్ రామ్ వయసు రీత్యా మరింత చిన్నోడు. 1869 అక్టోబర్ 2న గాంధీ పుట్టాడు.
1891 ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టాడు. 1908 ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ పుట్టాడు. అంటే ఈ ఇద్దరితో పైన పేర్కొన్న ఇద్దరితో పోల్చుకుంటే చాలా చిన్నోడు. గాంధీతో పోల్చుకుంటే 39 సంవత్సరాలు చిన్నోడు గాంధీకి. అంబేద్కర్ కంటే 17 సంవత్సరాలు చిన్నోడు. కానీ చరిత్ర వీళ్ళ సేవకాలం చూస్తే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది గాంధీ 1920లో. 69లో పుట్టిన గాంధీ విదేశాలకు వెళ్ళి చదివి విదేశాల్లోనే కొంత వ్యాపారము లేకపోతే లాయర్ వృత్తి చేసుకొని దక్షిణాఫ్రికా నుంచి తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన చరిత్ర ఆయన 1920 నుంచి ఉన్నది. అంటే 69లో పుట్టి 1920లో వచ్చిండు కాంగ్రెస్ పార్టీలో. అంటే 51 సంవత్సరం పట్టింది ఈ దేశ స్వాతంత్రం కోసం ఆలోచించడానికి. ఇప్పుడు 20 నుంచి 47 స్వాతంత్రం వచ్చింది, 48 చనిపోయిండు. అంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆయన మొత్తం సేవకాలం 27-28 సంవత్సరాలు ఉంటుంది. అదే సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చి దళితుల కోసం పాటుపడ్డ చరిత్ర మా తమ్ముడు కాశీం చెప్పిన దాని ప్రకారమే 1927 నుంచి ఆయన చరిత్ర బాగా కనిపిస్తున్నది అనుకుంటే. మా తమ్ముడు కాశీం ప్రొఫెసర్ కాబట్టి ఆయన మాట నేను కాదనలేను కాబట్టి 1927 నుంచి ఆయన చరిత్ర కాదనుకుంటే 27 నుంచి రాజ్యాంగం రాసేది 50 వరకు ఒక 23 సంవత్సరాలు బలంగా అయిన దేశ చరిత్ర కనిపిస్తుంటుంది. కానీ 1908లో పుట్టినాట బాబు జగ్జీవన్ రామ్ గారు 1928లో అంటే 20 సంవత్సరం నాటికే ఆయన పుట్టింది బీహార్ అవుతే పంజాబ్లో ఉండే అమృతసర్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం కొట్లాడుతున్న మీటింగ్లో ఆయన పాల్గొన్న కాంచి ఆయన దేశ చరిత్ర ముందుకు వస్తుంటుంది. అప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా నేను 50 సంవత్సరాల తర్వాత ఆయన జైలుకి వెళ్ళిన చరిత్ర గాంధీకి ఉంటుంది. కానీ 25 సంవత్సరాల్లోనే జైలుకి వెళ్ళిన చరిత్ర బాబు జగ్జీవన్ రామ్కి ఉంటుంది. అంటే స్వాతంత్ర పోరాటం అంటే గుర్తుకొచ్చేది గాంధీ. కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీ పక్కన నిలబడి గాంధీ పిలుపునిచ్చిన ఉద్యమంలో పాల్గొని గాంధీ జైలుకి వెళ్ళిన చరిత్ర ఉంటుంది, బాబు జగ్జీవన్ రామ్ జైలుకి వెళ్ళిన చరిత్ర ఉంటుంది. ఇప్పుడు స్వాతంత్రం లేకపోతే ఈ భారతదేశంలో రాజ్యాంగానికి మనకు అవకాశం వచ్చేది కాదు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. సమాఖ్యాంధ్రంలో లేం కదా. సమాఖ్యాంధ్రం నుంచి తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది? పోరాటం ద్వారానే ఏర్పడ్డది కదా. ఒకనాడు బ్రిటిష్ ఇండియాలో మనం ఉన్నాం. ఇప్పుడు బ్రిటిష్ ఇండియా కాదు, మన భారతదేశంలో మనం ఉన్నాం. పోరాటం లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు కదా. అట్లాంటప్పుడు పోరాటం చేసిన వాళ్ళను స్వాతంత్ర సమరయోధులు అంటాం కదా. గాంధీ స్వాతంత్ర సమరయోధుడు అయితే అంబేద్కర్ కాదు, కానీ బాబు జగ్జీవన్ కూడా స్వాతంత్ర సమరయోధుడు అనేసి మీరు మర్చిపోదని సైనంగా కోరుతున్నాను. ఇది వాస్తవమే కదా. అంటే ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లో గాంధీతో పాటు అతి చిన్న వయసు ఉండబడే బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు అనేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇది గాంధీ చరిత్రలో ఉంటుంది, ఇది బాబూజీ చరిత్రలో ఉంటుంది, అందరి చరిత్రలో ఉంటుంది. అంటే అతిపెద్ద వయసులో జైలుకి వెళ్ళిన చరిత్ర గాంధీకి ఉంటుంది, అతి చిన్న వయసులో జైలుకి వెళ్ళిన చరిత్ర బాబు జగ్జీవన్ రామ్కి ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్రం సాధించడానికి కష్టపడ్డ నాయకుడు. అంటే గాంధీ పక్కన అంబేద్కర్ లేడు కానీ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు కదా. గాంధీ పక్కన అంబేద్కర్ లేడు కానీ బాబు జగ్జీవన్ రామ్ అయితే ఉన్నాడు కదా, అతి చిన్న వయసులో ఉన్నాడు కదా. తర్వాత రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది మనకు అంబేద్కరే. రాజ్యాంగం అంటే మనకు గాంధీ గుర్తుకు రాడు కదా. 1950లో జనవరి 26 తారీఖు నుంచి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 49 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదం పొందింది. ఆ సమయానికి మన మహాత్మా గాంధీ లేడు కదా, చంపబడ్డాడు కదా. అంటే రాజ్యాంగంతో మన గాంధీకి సంబంధం లేదు కదా. స్వాతంత్రానికి గాంధీతో అంబేద్కర్కి సంబంధం లేదు, కానీ బాబు జగ్జీవన్ సంబంధం ఉన్నది. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నాటికి గాంధీ లేడు. అంటే రాజ్యాంగానికి గాంధీకి సంబంధం లేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి సంబంధం బాబు జగ్జీవన్ రామ్కి ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు సైనంగా కోరుతున్నాను. చరిత్రను మనం అధ్యయనం చేయకపోతే మన వాళ్ళ చరిత్రను మనమే కనుమరుగు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మన భారత రాజ్యాంగ నిర్మాతను అంబేద్కర్ను అంటున్నాం. స్వాతంత్రం రాకపోతే భారతదేశానికి రాజ్యాంగం ఎందుకు రాయాలి? భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మాతాన్ని మనం ఎందుకు అంటాం? స్వాతంత్రం వచ్చినాకనే కదా భారతదేశానికి రాజ్యాంగం రాయాల్సి వచ్చింది. మరి స్వాతంత్రం కోసం కొట్లాడిన దాంట్లో బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు కదా, రాజ్యాంగం రాసే కాడ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు కదా. అందుకు మీ దృష్టికి ఒక సాక్ష్యం చెప్తున్నాను, గ్రహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ కళ్ళ ముందు చూపెట్టే పుస్తకం
భారతదేశానికి రాజ్యాంగం రాసేటప్పుడు ఏం జరిగింది, ఎవరెవరు ఈ పాత్ర పోషించిండ్రు, ఎవరెవరు రాజ్యాంగం రాయడానికి కొన్ని అవకాశాలు అడ్డంకులు కల్పించిండ్రు, ఎవరి పాత్ర ఏందనే విషయం కూలంకషంగా రాసిన పుస్తకం ఇది. ఇది ప్రపంచంలోనే గొప్ప పుస్తకంగా చరిత్రలో నిలబడ్డది. దీన్ని గ్రాన్విన్ ఆస్టిన్ అని చెప్పి ఒక బ్రిటిష్ రచయిత రాశాడు. అది ఈ దేశంలో ఉండబడే అన్ని భారత రాజ్యాంగ పుస్తకాల కంటే దీనికే ప్రథమ స్థానంలో గౌరవం ఇచ్చింది అనే విషయం ఇది తీసుకొస్తున్నాను. నేను ఈ పుస్తకం బయటకు వచ్చే సమయానికి నేను పుట్టలే. నా బర్త్డే 1965 జూలై 7, కానీ ఇది 1964లోనే ఈ పుస్తకం ప్రింట్ అయింది. అంటే నేను పుట్టక ముందే ఈ పుస్తకం ప్రింట్ అయింది. భారతదేశానికి రాజ్యాంగం రాయాలనే ఒక నిర్ణయం తీసుకునే సమయానికి ఆ రాజ్యాంగం రాయడానికి 10 కమిటీలు పడ్డాయి. ఆ రాజ్యాంగం రాయడానికి 10 కమిటీలు పడ్డాయి. ఆ 10 కమిటీల్లో ఒక కమిటీకి చైర్మన్ గా బాబు అంబేద్కర్ ఉంటాడు. రాజ్యాంగాన్ని రాయడానికి ముసాదాయి కమిటీకి చైర్మన్ గా అంబేద్కర్ ఉంటాడు. కానీ మిగిలిన ఒక 4 కమిటీలకు 2 కలిసి ఉంటారు. ఆ 2 కలిసి ఉన్న కమిటీలో 3 ప్రధానంగా కలిసి ఉంటారు. ఒక కమిటీలో బాబు జగ్జీవన్ రామ్ ఉంటాడు, అందులో అంబేద్కర్ ఉంటాడు. ఉదాహరణకు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ గా ఉండబడే రూల్స్ కమిటీ అంటే నియమాల కమిటీకి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ అవుతే దాంట్లో బాబు జగ్జీవన్ రామ్ కీలకమైన పాత్ర పోషించినగా ఈ పుస్తకం రాసిండ్రు. అదే సమయంలో 2 కలిసి ఉన్న కమిటీలు ఉంటాయి. 2 కలిసిన కమిటీలు కూడా ఉంటాయి. సలహా కమిటీ ఉంటుంది, అడ్వైజర్ కమిటీ. దానికి మనకు వల్లభాయ్ పటేల్ చైర్మన్ అవుతే అందులో జగ్జీవన్ రామ్ అంబేద్కర్ సభ్యులుగా ఉంటారనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అట్లనే అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళకు ఏం కావాలి రాజ్యాంగం అనే విషయంలో అల్పసంఖ్యాక వర్గాల కమిటీ అనేది ఒకటి ఉంటుంది. దానికి ముఖర్జీ అనేటైన చైర్మన్ ఉంటే దాంట్లో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ అంబేద్కర్లు సభ్యులుగా ఉంటారనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అట్లనే ఇక్కడ కేంద్ర రాజ్యాంగ కమిటీ అనేది కూడా ఇంకొకటి ఉంటే ఆ కేంద్ర రాజ్యాంగ కమిటీకి చైర్మన్ నెహ్రూ ఉంటే దాంట్లో జగ్జీవన్ రామ్ అంబేద్కర్లు కూడా పాత్ర పోషించిందనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అంటే రాజ్యాంగం రాసే కాడ ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉంటే దాన్ని ఆమోదించే కాడ సలహాలు ఇచ్చే కాడ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడనే చరిత్ర ఇందులో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతాను సైనం కోరుతున్నాను. స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ కావచ్చు, కానీ మరి స్వాతంత్ర పోరాటం యోధుడు బాబు జగ్జీవన్ రామ్ కూడా ఉన్నాడు కదా. రాజ్యాంగం అంటే రాసింది అంబేద్కరే, కానీ ఆ రాజ్యాంగం రాయడానికి ఒక సలహాలు ఇచ్చింది, సూచన చేసింది, అలా కీలకమైన పాత్ర పోషించింది బాబు జగ్జీవన్ రామ్ కూడా ఉన్నాడు కదా. ఇది నేను మాటలు చెప్పేది కాదు కదా, అందులో రాసేబడి ఉన్నదే కదా. చరిత్రను మనం చదువుకుంటే మన వాళ్ళ చరిత్ర కనుమరు కాకుండా ఉండాల్సి వస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోతారని కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనకు ఓటు హక్కు కనిపిస్తుంటది, కానీ బాబు జగ్జీవన్ రామ్ 28 సంవత్సరాల వయసు అప్పుడే ఓటు హక్కు మా పేద వర్గాలకు ఉండాలని చెప్పి డిమాండ్ చేసి ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా బాబు జగ్జీవన్ రామ్కి ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు గుర్తుకొస్తాయి. ఆ రిజర్వేషన్లు ఈయన రాజ్యాంగంలో రాసినప్పుడు పార్లమెంట్ లో రాజ్యాంగంలో ఆమోదం పొందడానికి అవకాశం లేకపోతే అదే అంబేద్కర్ సలహా ఇచ్చి నేను రాశాను దాన్ని అమలు చేసే కాడ నువ్వు గట్టిగా నిలబడమని చెప్తే అక్కడ గట్టిగా కొట్లాడి ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్ పదాన్ని పొందుపరిచిన చరిత్ర కూడా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నదనేసే చరిత్ర కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంటది. మూడో విషయం, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా మా సోదరుడు లింగయ్య గారు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఈ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్లకు దళితులకు గిరిజనులకు ఎంతకాలం ఎమ్మెల్యే పదవులు ఉండాలి, ఎంపీ పదవులు ఉండాలంటే 10 ఏళ్ళని రాశారు. మరి 50లో రాజ్యాంగం రాస్తే 10 ఏళ్లలో రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు ఎత్తేయడానికి అవకాశం వచ్చేసింది. 1960లో రిజర్వేషన్లు ఎత్తేయడానికి అవకాశం వచ్చింది. మరి 60లో రిజర్వేషన్లు ఎత్తేయాలనుకున్నప్పుడు కాపాడడానికి ఎవరున్నారు? మరి అంబేద్కర్ 56లోనే చనిపోయిండు. 60లో ఎవరున్నారు? బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు, కాపాడుకుంటూ వచ్చిండు. 70లో కాపాడుకుంటూ వచ్చిండు, 80లో కాపాడుకుంటూ వచ్చిండు. కాబట్టిగానే ఆ తర్వాత లక్షలాది మంది మన చదువుకున్న వాళ్ళు మేల్కొన్నారు. కాబట్టిగానే ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే మనం లేని రోజుల్లో కాపాడుకుంటూ వచ్చింది ఎవరు అంటే ఆయన ఒక్కడే కాపాడుకుంటూ వచ్చేసాడు. మనం లేని రోజుల్లో కాపాడుకుంటూ వచ్చింది ఎవరంటే ఆయన ఒక్కడే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కాపాడుకోకపోతే ఇప్పటి వరకు లేకపోతే లింగన్ ఎమ్మెల్యేని ఎట్లా అనుకుంటాం మనం? అందువల్ల మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ కావచ్చు, గాంధీతో పాటు బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కరే కావచ్చు, అంబేద్కర్తో పాటు రాజ్యాంగ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ కూడా పాత్ర పోషించిండు అనేసి మీరు మర్చిపోద్దని సైనం పోతున్నాడు. ఇక మూడో విషయం, వీళ్ళిద్దరు లేని కాడ బాబు జగ్జీవన్ రామ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు లేనిది ఎప్పుడు? స్వాతంత్రం వచ్చిన మొదటి సంవత్సరమే గాంధీ చనిపోయిండు. ఇక దేశ పునర్నిర్మాణం సంబంధించిన విషయంలో గాంధీకి సంబంధమే ఉన్నది. అదే సమయంలో మొదటి సమీక్ష జరగక ముందే 50లో రాజ్యాంగం రాస్తే 60లో సమీక్ష జరగాలి.
మొదటి సమీక్ష జరగడానికంటే ముందు 1956లోనే అంబేద్కర్ చనిపోయాడు. మొదటి సమీక్ష అప్పుడు అంబేద్కర్ లేడు కదా. కానీ దేశ పునర్నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ పాత్ర ఎట్లా ఉంటుంది అంటే మీ అందరు తెలుసు. ఇప్పుడు అన్న దగ్గర సెల్ ఫోన్ చూస్తే ప్రపంచం ఆయన కళ్ళ ముందు కనిపిస్తుంటది. సమాచార వ్యవస్థ ఈ స్థాయికి మనకు డెవలప్ చేసుకోగలిగాం. కానీ ఒకనాడు ఒక ఊరు నుంచి ఒక ఊరుకు సమాచారం పోవాలంటే, ఏదైనా జిల్లా నుంచి ఇంకో జిల్లాకు సమాచారం రావాలంటే సమాచారానికి సంబంధించిన ఒకటే వ్యవస్థ మనం పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో, ఏది పోస్ట్ ఆఫీస్ అయితే ఉన్నదో గదే. మరి తంతి తపాలా శాఖ మంత్రి ఉండబడే బాబు జగ్జీవన్ రామే ఆ పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేసిండనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాం. ఆయన ఆహార శాఖ మంత్రి కాకముందు కరువు కాటకాలతో కోట్లాది మంది చనిపోతున్న సమయంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ ఆహార ధాన్యాలు నిల్వ పెరిగి మన గోదాములు వచ్చినాయనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను నేను. అదే సమయంలో మన గ్రామంలో ఉండబడే చౌక డిపోలు ఏదైతే ఉన్నదో, ఆహార నిల్వలు పెరిగిన తర్వాత ఆ ఆహార నిల్వలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా బియ్యం, గోధుమలు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉందో మరి నిల్వలు పెరిగినప్పుడు ప్రజలకు, పేదలకు చౌక డిపోల ద్వారా అందించాలి, అదే సమయం అతి తక్కువ ధరకు అందించాలని దాని మీదనే చౌక డిపోలను ప్రారంభించేది కూడా బాబు జగ్జీవన్ రామ్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాం. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి కాసు బ్రహ్మానందరెడ్డితో కలిసి వచ్చి నాగర్సార్ డ్యామ్ ను పూర్తి చేసిన చరిత్ర కూడా ఆయన మీద ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాం. రైల్వే శాఖ మంత్రిగా ఈ దేశంలో రైల్వే అభివృద్ధికి అన్ని రాష్ట్రాలకు విస్తరించే కార్యక్రమం చేపట్టింది ఎవరంటే బాబు జగ్జీవన్ రామ్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాం. ఈ రోజు కార్మికులకు రాజ్యాంగంలో ఎన్ని చట్టాలు, హక్కులు అవుతున్నాయో ఆ హక్కులన్నిటినీ రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బాబు జగ్జీవన్ రామ్ గారు కార్మికులందరికీ హక్కులు కల్పించే చరిత్ర ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాను. భారతదేశం మీద పాకిస్తాన్ దండెత్తడానికి ప్రయత్నం చేస్తే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని నిర్మించిన చరిత్ర కూడా బాబు జగ్జీవన్ రామ్ ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం అనుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన మొదటి సంవత్సరమే గాంధీ చనిపోతే, రాజ్యాంగం రాసిన 5-6 ఏళ్లకే అంబేద్కర్ చనిపోతే 86 వరకు, జూలై 6, 86 వరకు ఆ తర్వాత 3-4 దశాబ్దాల పాటు ఈ దేశ పునర్నిర్మాణంలో అందరికంటే ఎక్కువ సేవలు చేసిన చరిత్ర, అందరికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలకు నాయకత్వం ఇచ్చిన చరిత్ర, ఈ దేశ పునర్నిర్మాణంలో అతి కీలకమైన పాత్ర పోషించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉన్నదంటే ఒక బాబు జగ్జీవన్ రామ్ గారికే ఉన్నదనే విషయం కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన పాత్ర పోషించిండు, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర పోషించండు, ఈ దేశ పునర్నిర్మాణంలో ఆయన పాత్ర పోషించండు. గాంధీ స్వాతంత్ర సమరయోధుడే, రాజ్యాంగానికి సంబంధం లేదు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతే, స్వాతంత్రానికి సంబంధం లేదు. కానీ ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఆయన రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామి, ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామి. ఇంతటి చరిత్ర ఇంకొక వ్యక్తి పేరు చెప్పి నాతో మాట్లాడండి, లేదా ఎవరితోటన్నా మాట్లాడండి. సుదీర్ఘ కాలం పాటు 5 దశాబ్దాల పాటు చట్టసభలో ఉండి దేశాన్ని సేవ చేసిన చరిత్ర ఎవరికన్నా ఉన్నది అంటే మీరు ఎవరి పేరన్నా చెప్పండి, ఒక బాబు జగ్జీవన్ రామ్ పేరే మొదటి వరుసలో నిలబడుతుంది అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. దేశానికి 3 రకాలుగా సేవ చేసిన మహానీయుని ఈ దేశం గౌరవించలేదు. ఈ దేశానికి ఉన్నత స్థానం రావడానికి అవకాశం వచ్చినప్పుడు కుట్రలతో ఆయనకు అవకాశం అందకుండా చేశారు. అది మీ కళ్ళ ముందు సాక్ష్యమే, ఉదాహరణకు మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. గౌరవించకాడ బాబు జగ్జీవన్ రామ్ గౌరవించలే ఈ దేశం. ఈ బాబు జగ్జీవన్ రామ్ గౌరవించలే ఈ దేశం. అందుకు సాక్ష్యం మీ కళ్ళ ముందు చెప్తాను చూడండి. నా దగ్గర భారతరత్నాలకు సంబంధించిన బిరుదులు ఉంటాయి. ఈ భారతదేశంలో ఉండబడే గొప్ప గొప్ప సేవలు చేసిన వాళ్ళకి పురస్కారాలు ఇచ్చే కాడ భారతరత్న కీలకం కదా. గాంధీకి భారతరత్న అవసరం లేదు. స్వాతంత్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయనే జాతిపితగా చరిత్రలో నిలబడ్డాడు కాబట్టి ఆయనకు భారతరత్న అవసరం లేదు. భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు భారతరత్న వచ్చేసింది. ఒక ఆయన జాతిపిత కాగలిగిండు, ఇంకొక ఆయన భారతరత్న కాగలిగిండు. భారతరత్నాలు చాలా మంది కాగలిగిండ్రు. నా దగ్గర ఉన్నది. ఈ భారతరత్నాలు అనేది భారతదేశంలో అత్యున్నత పురస్కారం అవుతే ఈ పురస్కారాలు పొందిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ 48 మంది, 50 మంది ఉన్నారు. వల్లభాయ్ పటేల్ భారతరత్న కాగలిగిండు, నెహ్రూ భారతరత్న కాగలిగిండు, ఇందిరాగాంధీ భారతరత్న కాగలిగింది, రాజీవ్ గాంధీ భారతరత్న కాగలిగిండు. ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సినిమా నటుడైన ఎంజి రామచంద్రకు భారతరత్న వచ్చేసింది. పాటలు పాడే లతా మంగేష్కర్ భారతరత్న కాగలిగింది. ఆమె పాటలు ఏమన్నా దేశభక్తి గీతాలా? ఆమె పాడిన పాటలేమి వేల పాటలు పాడింది కానీ దేశభక్తి గీతాలా ఏమన్నా? చిన్న పోరగా
పోరగాళ్లను, యుక్త వయసున్న పోరగాళ్లను పక్కదారి పట్టించే పాటలు ఎక్కువ పాడింది. పక్కదారి పట్టించిన పాటలు పాడినవి కూడా భారతరత్న కాగలిగింది. ఫ్లూటు వాయించేటోళ్ళు భారతరత్నాలు అయ్యిండ్రు, తప్లాలు వాయించేటోళ్ళు భారతరత్నాలు అయ్యిండ్రు, ఆటలు ఆడేటోళ్ళు భారతరత్నాలు అయ్యిండ్రు. క్రికెట్ ఆట ఆడిన టెండూల్కర్ భారతరత్న అయ్యిండు. కానీ ఈ దేశానికి సుదీర్ఘకాలం పాటు 50 సంవత్సరాలు సేవ చేసిన బాబు జగ్జీవన్ రామ్ మాత్రం ఇంతవరకు భారతరత్న కాలేదనేసి మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. గౌరవించలే. ఇంతమంది ఉన్నారు, వీళ్ళ పేర్లు చదివితే మీకు ఎవరికి తెలియదు వీళ్ళ పేర్లు. చాలా మంది, ఒక 5 పేర్లు 10 మంది పేర్లు తప్ప ఇంకా మిగతా వాళ్ళ పేర్లు మీకు తెలియదు భారతరత్న అయిన వాళ్ళ. కానీ బాబు జగ్జీవన్ రామ్ చేసినంత సేవలు ఎవరు చేయలేదు, కానీ ఆయనకు మాత్రం భారతరత్న ఇవ్వలేదనేసి మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. నేను ఒక రోజు 2008 సంవత్సరంలో నేను నందెలే గారు వరప్రసాద్ అనేటైన మన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మేము ముగ్గురం కలిసి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. అప్పటికి 100 సంవత్సరాలు ఆయన పుట్టి. ఆ సంవత్సరం మేమే ముగ్గురం కలిసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిశాం. సార్, ఎంతో మందికి భారతరత్నాలు వచ్చినాయి కదా, బాబు జగ్జీవన్ రామ్ గారు దేశానికి చాలా సేవలు చేశారు కదా, ఆయన కూడా భారతరత్న ఇవ్వచ్చు కదా అని చెప్పి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం తీసుకున్న మన్మోహన్ సింగ్ గారు పెద్దలు ఏమన్నారంటే, బాబూజీ అంటే నాకు కూడా చాలా గౌరవం, ఆయన చాలా పరిపాలనా అధ్యక్షుడు, ఈ దేశానికి ఎంతో కాలం పాటు సేవ చేసిన గొప్ప మహనీయుడు, నాకు కూడా గౌరవమే, కానీ భారతరత్న ఇవ్వాలంటే అది నా చేతులు లేదు, మీరు ఒకసారి సోనియా గాంధీని కలవండి అన్నాడు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ ఏమో సోనియా గాంధీ గారు. మేము కలిసింది ప్రధానమంత్రిని, కేబినెట్ లో తీర్మానం చేస్తే భారతరత్న ప్రకటిస్తారు. కానీ ఆయన ఏమన్నాడు అంటే, మీరు పోయి సోనియా గాంధీ గారు కలవండి అన్నారు. తెల్లారి మేము సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాం. సోనియా గాంధీ గారు ముగ్గురిని కూర్చుని పెట్టుకుని ఒక 15-20 నిమిషాలు నందేలే గారితో మాతో మాట్లాడుకుంటూ కూర్చున్నది. వినతి పత్రం చూసిన వెంటనే ఆ వినతి పత్రం చూసి లేచి నిలబడ్డది సడన్ గా. మాకు అర్థం కాలే, మేము నిలబడ్డాం. ఆమె కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి. ఆమె ఒక మాట అన్నది, మీరు బాబూజీ దేశానికి సేవలు చేసిన విషయాలు చాలా రాశారు, చాలా గొప్పగా ఉన్నది, స్వాతంత్ర సమరయోధుడే, నేను ఒప్పుకుంటున్నా, ఆయన రాజ్యాంగ నిర్మాణంలో కూడా భాగస్వామ్యే, నేను ఒప్పుకుంటున్నా, ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యే, నేను ఒప్పుకుంటున్నా, బాగానే ఉన్నది, కానీ భారతరత్న ఇవ్వాలంటే మా మనసు ఒప్పుకోవట్లేదు అన్నది. ఎందుకని అడిగాం. ఎమర్జెన్సీ పీరియడ్ లో మా అత్తను వదిలిపెట్టిపోయింది కదా, ఎట్లు ఇవ్వాలి అన్నది. మా అత్తను వదిలిపెట్టిపోయింది కదా, మేము ఎట్లు ఇవ్వాలన్నది. ఎమర్జెన్సీ అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టేసే ప్రయత్నం ఇందిరాగాంధీ చేసింది. అమ్మాయి చీకట్లోకి నెట్టేకు, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, సమానత్వం ఉండాలి, అమ్మా నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటావు అని అన్నాడు. అన్న ఈయనలేదు, ఈయనకపోతే వెళ్ళిపోయాడు అతను. అంటే ఇందిరాగాంధీ తప్పు చేసినప్పుడు బయటకు వచ్చిండు అనే విషయం మనకు స్పష్టంగా రుజువుతాను. కానీ సోనియా గాంధీ మనసులో ఏమంటే, మా అత్తను వదిలిపెట్టిపోయిండు కదా అని చెప్పి మా ముందే అన్నది. అప్పుడు నేను అనుకున్నా, మా వాడు ఇండియాకు సేవ చేసిండు కానీ ఇందిరాకు సేవ చేస్తే అయిపోయేది కదా అనుకున్నాం మనం. మా వాడు ఇండియాకు సేవ చేసిండు కానీ ఇందిరాకు సేవ చేస్తే అయిపోయేది కదా అనుకున్నాం. కాబట్టి ఆ ఇందిరాకు సేవ చేయలేకపోవడం వల్ల, ఇండియాకు సేవ చేయడం వల్ల మేము భారతరత్న రాలేదని నాకు రుజువు అయిపోయింది. ఇది భారతరత్న రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పటికీ రాలేదు కదా, ఎవరెవరికో భారతరత్నాలు వస్తున్నాయి కదా. మొన్న ప్రణబ్ ముఖర్జీ అనేటైనా కూడా రాష్ట్రపతి అయినా భారతరత్న ఇచ్చారు కదా, ఎంతో మందికి ఇచ్చారు కదా, బాబు జగ్జీవన్కి ఇవ్వలేదు కదా. నంబర్ 1, గౌరవించే కాడ బాబు జగ్జీవన్ గౌరవించలేదు అని ఇది సాక్ష్యం. 2, ఒక ఉన్నత స్థాయికి ఎదిగే నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ ఒక్కడే ఎదిగిండు. దళిత వర్గాల నుంచి, అత్యంత పీడిత వర్గాల నుంచి ఉప ప్రధానమంత్రి దాకా ఎదిగింది ఒక బాబు జగ్జీవన్ రామ్ గారే. కానీ ఉప ప్రధానమంత్రి నుంచి ప్రధానమంత్రి కావాలంటే ఒక మెట్టే కదా. ఒక ఎమ్మెల్సీ నుంచి మొదలుకొని, ఒక ఎమ్మెల్యే నుంచి మొదలుకోండి, సుదీర్ఘకాలం పాటు 4 దశాబ్దాల పాటు దాదాపు పార్లమెంట్ లో ఉన్న నేత నుంచి మొదలుకోండి, ఉప ప్రధానమంత్రి దాకా ఎదిగిన నాయకుడికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పుడు ప్రధానమంత్రిని కానియకుండా చేసింది కూడా మన రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రపతిగా దేశానికి ఉన్న నాడు నీలం సంజయ్ రెడ్డి గారు ఆపిండు కదా. నా దగ్గర చాలా మంది ప్రధానమంత్రుల లిస్ట్ ఉన్నది, మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఎవరన్నా ప్రమాణ స్వీకారం చేయాలంటే మెజార్టీ నిరూపించుకున్నాకనే చేయరు, ప్రమాణ స్వీకారం చేసి నిరూపించుకుంటారు. గవర్నర్ ముఖ్యమంత్రులకు అట్లా అవకాశం ఇస్తారు, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి అవకాశం ఇస్తాడు. కానీ అందరికీ అట్లాంటి అవకాశం వచ్చింది. అందులో చరణ్ సింగ్ ప్రధానమంత్రి కాగలిగిండు, ఆయన మెజార్టీ నిరూపించుకోలేదు. అదే సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాగలిగిండు మెజార్టీ లేకుండానే. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మెజార్టీ లేకుండానే ప్రధానమంత్రి కాగలిగిండు. దేవగౌడ అట్లనే ప్రధానమంత్రి కాగలిగిండు. మొదటిసారి వాజ్పేయి అట్లనే ప్రధానమంత్రి కాగలిగిండు. అదే సమయంలో గుజరాత్ లాల్ నందా కూడా ఆయనే ప్రధానమంత్రి కాగలిగిండు.
చంద్రశేఖర్ ప్రధానమంత్రి కాగలిగిండ్రు, ఇట్లా చరణ్ సింగ్ ప్రధానమంత్రి కాగలిగిండ్రు, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాదు. వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే టైంకు మెజార్టీ నిరూపించుకోలే. మెజార్టీ నిరూపించుకోకపోయినా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత 6 నెలలకో 3 నెలలకో మెజార్టీ నిరూపించుకోమని చెప్పేవాళ్ళు. కానీ బాబు జగ్జీవన్ రామ్ వెంబడి 170 మందికి పైగా ఎంపీలు వచ్చి బాబు జగ్జీవన్ ప్రధానమంత్రి చేయండి అని చెప్పి ఒక ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే ఒక చెప్పులు కుట్టేవాడిని ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఈ దేశానికి రాష్ట్రపతి ఉండబడే నీలం రెడ్డి గారు పార్లమెంటునే రద్దు చేసిండు. కానీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం బాబు జగ్జీవన్ రామ్కి ఇవ్వలేదని కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాం. ఇంతమంది ప్రధానమంత్రులు అయినరు కానీ బాబు జగ్జీవన్ రామ్ మాత్రం కానివ్వలేదు. ఇంతమంది భారతరత్నాలు అయినరు, బాబు జగ్జీవన్ రామ్ మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఇంత సుదీర్ఘ కాలం పాటు సేవ చేస్తే ఈ దేశం ఆయనను గుర్తించలేదు, గౌరవించలేదు అనడానికి, ఆయనకు అవకాశం వచ్చే సమయానికి ఆయనను అందకుండా చేసిండు అనడానికి ఇవి సాక్ష్యాలనేసి కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. ఇది బాధతో చెప్పిన మాట. ఇది సత్యమో అసత్యమో మీరే తేల్చుకోవడానికి అవకాశం ఉందని కూడా మీరు మర్చిపోవాలి. అట్లనే ఎంఆర్పీస్ గురించి కూడా మాట్లాడతాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలుగు నేల మీద ఏర్పడ్డది 94 జూలై 7. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ తెలుగు నేల మీద ఏర్పడ్డది 94 జూలై 7. ఎక్కడో సముద్ర ఒడ్డుకు, నాది తెలంగాణ వరంగల్ అయినా కూడా కొన్ని కారణాల వల్ల ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలు కొన్నిటి విషయాలు దృష్టి పెట్టుకొని అక్కడ 94 జూలై 7న ఇట్లాంటి ఒక గ్రామం ఈదుమూడి గ్రామంలో ఒక 20 మంది యువకులతో ఏర్పడ్డ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఎంఆర్పిఎస్ ఉద్యమ డిమాండ్ ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించాలని డిమాండ్. అంటే అర్థమైంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు, బాబు జగ్జీవన్ రామ్ రిజర్వేషన్లు అమలు చేసి కాపాడుకుంటూ వచ్చిన రిజర్వేషన్లను అందరికీ సమానంగా పంచాలని చెప్పడమే వర్గీకరణ అనే ఉద్యమం. సమానంగా పంచకపోవడం వల్ల రిజర్వేషన్ అవకాశాల్లో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలన్నీ ఒక వర్గమే దళితులు కొల్లగొడుతున్న సమయంలో దళితుల్లో ఉండబడే అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా చేయడం కోసమే వర్గీకరణ పోరాటం మొదలు పెట్టాం. అంటే సింపుల్ అర్థమయ్యేది, ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఎట్లయితే ఏబిసిడి వర్గీకరించి అమలు జరుగుతున్నాయో గట్లనే ఎస్సీ రిజర్వేషన్లు కూడా వర్గీకరించి అమలు జరగాలని డిమాండే వర్గీకరణ డిమాండ్. ఈ సమస్య పరిష్కరిస్తే ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ₹1 భారం పడదు. ఈ సమస్య పరిష్కరిస్తే పార్లమెంటు ద్వారా ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ₹1 అదనం భారం పడదు. ₹1 అదనం భారం పడదని ఎందుకంటున్నా? నేను ఉన్నదాన్ని పంచమంటున్నాం కానీ ఉన్నదాన్ని పెంచమంటలేను. 15 నుంచి 16 పెంచమంటే ఒకటి పెంచాలంటే అది భారం అనుకుంటే అర్థం ఉంటుంది. కానీ 15 ఉన్నది ఎవరికి వాళ్ళకి పంచాలనుకుంటే అది భారంగానే కాదు. తల్లిదండ్రులు చంపాల్సిన ఆస్తిని కొడుకులు పంచుకోరా? తాత ముత్తాతలు చంపాల్సిన ఆస్తిని మనమలు మనమరాలు పంచుకోరా? ఉన్నదాన్ని పంచమంటున్నామే తప్ప పెంచమంటలేదు. ₹1 భారం పడని సమస్య పరిష్కారం కోసం 28 సంవత్సరాలు కొట్లాడాలా? ₹1 కూడా భారం పడని సమస్య పరిష్కారం కోసం 28 సంవత్సరాలు కొట్లాడాలా? రేపు జూలై 7 వస్తే 94, 2022 జూలై 7 వస్తే 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల పాటు ₹1 భారం పడని సమస్య కోసం కొట్లాడాల్సి వస్తాను. కానీ పరిష్కారం జరగాలి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, పరిష్కారం జరగాలి. ఇప్పటికీ అనుకుంటే 3 ప్రధాన పార్టీలకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నేను ఏ కొట్లాట లేకుండానే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా సోదరుడు మా లింగన్న టీఆర్ఎస్ లో ఉన్నాడు. మా సోదరుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అన్న ప్రచారం కోసం నేను వచ్చాను. ఓకే ఉన్నాడు. మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా. నేను ఆధారాలు చెప్తున్నా. 3 పార్టీల గురించి మాట్లాడుతూ ఒక ఆధారం చెప్తున్నా. ఇగో నా దగ్గర టీఆర్ఎస్ ఉన్నది, నా దగ్గర భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు అన్న ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఆరోపణ చేసిండో భారతీయ జనతా పార్టీ చరిత్ర ఉన్నది, నా దగ్గర కాంగ్రెస్ చరిత్ర ఉన్నది. ఈ 3 విషయంలో 3 పార్టీల గురించి 3 నిమిషాలే మాట్లాడతా నేను. నిజమే, అన్నట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిన మాట వాస్తవం. టీఆర్ఎస్ అంతకుముందు రాజశేఖర్ గారు కూడా పంపాడు కేంద్రానికి లేఖలు. కేసీఆర్ రాసిన మాట నిజం. అంతకుముందు రాజశేఖర్ గారు కూడా లేఖలు రాశాడు. కేంద్రం ప్రభుత్వం ముందు ఒత్తిడి పెట్టిన మాట వాస్తవం. రాజశేఖర్ గారు, కేసీఆర్ గారు ఒక ప్రధానమంత్రి దగ్గర పోయిన మాట వాస్తవం. కానీ ఒక హామీ మిగిలిపోయింది. ఆ ఒక్క హామీ కనుక కేసీఆర్ కనుక అమలు చేయగలిగితే వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా మేము కేసీఆర్ విమర్శించడానికి నేను ప్రయత్నం చేయాలి.
మా అన్నగా ఒక విషయం చెప్తున్నాను, అన్నకు తెలిసిన విషయమే చెప్తున్నాను నేను. ఒకే విషయం, 2017 నవంబర్ 6న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. ఆ ధర్నాలు జరుగుతున్న రోజు హైదరాబాద్లో ధర్నా జరిగింది కలెక్టర్ కార్యాలయం ముందు. ఆ కలెక్టర్ కార్యాలయం ధర్నా జరిగిన సమయంలో పోలీసుల దాడిలో, తోపులాటలో మా పార్టీ మాదిగానే అమ్మాయి చచ్చిపోయింది. అందరికి తెలిసిన విషయమే. ఆ చనిపోయిన రోజు మరి అన్న అసెంబ్లీ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అంటే తర్వాత అన్న ఎమ్మెల్యే అప్పుడు ఉన్నారు. అప్పుడు మన సోదరుడు ఉన్నాడు, అప్పుడు ఎవరు వీరేశం ఉన్నాడు. నిండు శాసనసభలో డెడ్ బాడీ హాస్పిటల్లో ఉన్నది, పోస్ట్ మార్టం ఇంకా కాలే. డెడ్ బాడీ హాస్పిటల్ ఉన్నది, పోస్ట్ మార్టం కాలే. నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా మన గౌరవ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నిజమే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుదీర్ఘ కాలం పాటు పోవడం జరుగుతుంది. దీనికి సమస్య పరిష్కారం ఖచ్చితంగా జరగాల్సిందే. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ సమస్య పెండింగ్లు ఉన్నది. ఈ పెండింగ్ ఉన్న సమస్య పరిష్కారం కోసం నేను చొరవ తీసుకుంటా. జానారెడ్డి గారు ఆయన వైపు చూస్తూ మీరు రికార్డు మీరు తిరిగేసేయండి. జానారెడ్డి గారు, మీరు, నేను, అన్ని పార్టీల వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర పోదాం. 2 రోజుల్లో మీరు రెడీ ఉండండి, బ్యాగులు బట్టలన్నీ చదువుకొని రెడీ ఉండండి. 2 రోజుల్లో మిమ్మల్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి నొప్పించి బిల్లు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు నిండు శాసనసభలో మాట్లాడారు. సోదరులరా, అసెంబ్లీ తీర్మానం జరిగినట్టు మాత్రం అంతకుముందు కూడా జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా వెళ్ళిన మాట నిజము, అంతకుముందు కూడా జరిగినాయి. కానీ అఖిలపక్షం తీసుకెళ్తాన్న మాట కేసీఆర్ అన్నాడు. 2 రోజులు అన్న మాట మళ్ళీ నవంబర్ 6 వస్తాయి. మళ్ళీ నవంబర్ 6 వస్తే ఎన్నెందో చెప్పండి. 2017 అంటే 18, 19, 20, 21, 22 నవంబర్ 6 రాబోతాను. 2 days లో ఢిల్లీకి వెళ్తాన్న ముఖ్యమంత్రి గారు, అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్తాను ముఖ్యమంత్రి గారు. 5 ఏళ్ళు గడిచిన పోకపోను, ఎందుకు పోలేదని అడిగి ర్యాలీ చేసినందుకు నన్ను 2 సార్లు తీసుకెళ్లి జైల్లో పెట్టిన విషయం మీరు మర్చిపోద్దని ఆయన అనుకుంటున్నాను. ఆయన ఆమర్దీక్ష చేసినప్పుడు అందరికంటే ముందు అండగా నిలబడ్డది ఎంఆర్పిఎస్. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది ఎంఆర్పిఎస్. మీరు ఒక్కసారి చరిత్ర తిరిగేయండి. ఆయనకు నిమ్మరసం ఇచ్చిన వాళ్ళలో 2 ప్రముఖుల్లో ఒకరు ప్రొఫెసర్ జయశంకర్ అయితే, 2వ వ్యక్తి మీ సోదరుడిగా నేననేసి కూడా మీరు మర్చిపోద్దని ఆయన అనుకుంటున్నాను. అంటే అర్థమైంది అన్న, నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా జాతి బిడ్డకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం బీజేపీని ఉతికి పారేస్తాం. దాన్ని ఏమి రాజీపడే ప్రసక్తే లేదు. ఎవరు పదవులు ఇస్తానో, ఎవరు డబ్బులు ఇస్తానో ఉద్యమాలు మేము చేస్తలేం. వాటిని పక్కకు పెట్టే ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. మీరన్నట్టుగా పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా కేంద్రం దోషగా నిలబడితే కేంద్రంలో ఉన్నబడే బీజేపీ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగా మా పోరాటాన్ని రాజకీయంగా నడిపిస్తాం భవిష్యత్తులో. కానీ ఒక్కసారి మీరు పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏదైతే అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తామన్న మాట ఉన్నదో ఆ మాట ఒక్కసారి మీరు చూడండి. అఖిలపక్షం ఢిల్లీకి వెళ్తాన్న మాటను ఒక్కసారి మీరు అమలు చేయగలిగితే ఖచ్చితంగా ప్రధాన దోషిగా, ప్రధాన శత్రుగా బీజేపీనే ఎంఆర్పీ చూస్తే మర్చిపోద్దాం. ఆయన వాళ్ళు బిల్లు పెట్టకపోనియండి. కేసీఆర్ నాయకత్వంలో ఒకసారి అఖిలపక్షం పోతే చాలు. అఖిలపక్షం పోవడానికి ఒక మాదిగ బిడ్డగా నీ వంతు పాత్ర పోషించమని చెప్పి నేను సభ ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నంబర్ 1 అంతే. ఒక అఖిలపక్షం పోతే చాలు, బిల్లు పెట్టకపోని వాళ్ళే దోషిగా నిలబడతారు. కానీ పోలేదన్నమాట మీరెందుకు తెచ్చుకుంటారు? తీసుకెళ్తామన్న మాట నిజమైనప్పుడు పోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉన్నప్పుడు పోగలేకపోతే మరి మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది కదా, నిలబెట్టుకున్నట్టు అవుతుంది కదా. దయచేసి అఖిలపక్షం ఏదో విధంగా మీ సహకారం అందించాలి, అది మీ బాధ్యత అని గుర్తు చేస్తున్నాను నేను. 2వది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నారు. మొన్న అన్నకు నేను ప్రచారానికి ఎందుకు వచ్చా, అన్నకు నకరకాలకు వచ్చే అర్ధరాత్రి పూట ప్రచారం ఎందుకు చేసిపోయినా నేను? అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూ మాట్లాడేది కాబట్టి. రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలో, ఎక్కడ గద్వాల్ బహిరంగ సభలో, అప్పుడు డీకే అరుణ గారు బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నది. ఆమెకు వచ్చిన ప్రచారం గద్వాల జరుగుతున్నప్పుడు నేను ఆ వేదిక మీద ఉన్నా. స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఎస్సీ వర్గీకరణ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, వర్గీకరణ సాధిస్తుందని చెప్పి మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ గురించి కాంగ్రెస్ కొట్లాడుతుంది, కాంగ్రెస్ బిల్లు పెట్టిస్తుందని చెప్పి మాట్లాడిండు. అది రికార్డు స్పష్టంగా ఉన్నది. ఇగో నా దగ్గర కాంగ్రెస్ చరిత్ర ఉంటుంది. నేను అంటున్నా, వర్గీకరణ గురించి ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడే మనుషులందరూ కలిసి, కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి, ఒక్క రాహుల్ గాంధీ గారో సోనియా గాంధీ గారో పార్లమెంట్ లో కనుక వర్గీకరణ త్వరగా చేయమని ఒక్క మాట మాట్లాడితే ఖచ్చితంగా బీజేపీ దిగిరాక తప్పదని కూడా మీరు మర్చిపోదాం సార్ అనుకుంటున్నాను. పోవాల్సిన వాళ్ళు పోరు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడరు. పోవాల్సిన వాళ్ళు పోరు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడరు. ఇక్కడికి వచ్చి మాట్లాడే కాంగ్రెస్ పెద్దలు అక్కడ ఎందుకు మాట్లాడతలేరు? అఖిలపక్షం తీసుకెళ్తా ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకెళ్తలేరు? ఇక బీజేపీ చరిత్ర నా దగ్గర ఉన్నది. బీజేపీ చరిత్ర నా దగ్గర ఉన్నది. ఈ బీజేపీ పరిస్థితి ఏంటంటే, మేము 94లో ఉద్యమం మొదలు పెడితే 96లో తిరుపతిలో తీర్మానం చేశారు వారి పార్టీ. తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడానికి కాకినాడ తీర్మానం 97,
ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని బలపరచడానికి తిరుపతి తీర్మానం 96, అంటే తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడానికి కంటే ముందే ఒక సంవత్సరం వర్గీకరణ సంప్రదించిన వాళ్ళు. ఆ విధంగా తీర్మానం చేసింది వాళ్ళే. అదే సమయంలో 98 నుంచి ఇప్పటి వరకు 2018 ఎన్నికల వరకు అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేద్దామని అంటుంటది బీజేపీ. తీర్మానం వాళ్ళే చేశారు, అన్ని మేనిఫెస్టో వాళ్ళే పెట్టారు. గత యూపీఏ గవర్నమెంట్ కు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పి పార్లమెంట్ లో బిల్లుకు మద్దతమని చెప్పి ఎల్కే అద్వానీ గారు లేఖ రాసిండు, నా దగ్గర ఉంటది. సుష్మా స్వరాజ్ గారు మాట్లాడింది, నా దగ్గర ఉంటది. అదే సమయంలో గడ్కరీ గారు మాట్లాడింది, నా దగ్గర ఉంటది. ఎస్సీ వర్గీకరణ కేంద్రంలో బీజేపీ అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న మనిషి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉంటాడు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదటి నుంచి బలపరుస్తున్న కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు. అందరూ వర్గీకరణ అనుకూలమే, కానీ బిల్లు మాత్రం పెడతలేరు. పెట్టేటోళ్ళు పెట్టారు, అడిగేటోళ్ళు అడగరు, పోయేటోళ్ళు పోరు. 28 సంవత్సరాలు కొట్లాడాల్సి వస్తాను. 28 సంవత్సరాలు అంటే అది చిన్నదేనో అర్థం చేసుకోండి. 28 సంవత్సరాల పాటు కాలం అంటే చిన్నదేనో అర్థం చేసుకోండి. చిత్తశుద్ధి లేని వాళ్ళు పెడతలేరు, హామీలు ఇచ్చిన వాళ్ళు పోతలేరు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడతలేరు. ఈ 3 పార్టీలో ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నా వర్గీకరణ అయిపోతారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. 1,00,000 ఉద్యోగాలు కేసీఆర్ గవర్నమెంట్ ప్రకటన చేసింది. ఆ 1,00,000 ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితే 15,000 ఉద్యోగాలు ఎస్సీలకు వస్తే అందులో మాదిగ జాతి ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు 12,000 ఉద్యోగాల దాకా వస్తాయి. ఎస్సీ వర్గీకరణ జరగకపోతే 2,000 ఉద్యోగాలు వచ్చే గ్యారంటీ లేదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగకపోతే 15,000 ఉద్యోగాలు 2,000 కూడా రావు. కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే 15,000, 11-12,000 ఉద్యోగాలు నా బిడ్డలకు వస్తాయి. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఉద్యోగాల ప్రకటన అమలు జరగబోతుంది. కానీ వర్గీకరణ జరగకపోతే మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో ఉంటుందని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అందువల్ల షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం ఎందుకు కొట్లాడాలి ఇంతకాలం? బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి సేవ చేసిండు, కానీ ఆయననే గుర్తించలేదు, ఆయననే ప్రధానమంత్రి కానివ్వలేదు, గౌరవించడంలో పాత్ర ఇవ్వలేదు. ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు మాత్రం ప్రధానమంత్రి కానివ్వలేదు. అట్లనే ₹1 భారం పడని ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద ₹1 భారం పడని ఈ సమస్య పరిష్కారం కోసం 20 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. కానీ మీ అందరికి ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే మీ దృష్టిలో మాదిగల కోసం ఏర్పడ్డ సంఘమే కావచ్చు, అది నిజమే కావచ్చు. మందకృష్ణ మాదిగ అంటే మాదిగల కోసం ఉద్యమించే నాయకుడిగా మీ దృష్టిలో కనిపించవచ్చు. కానీ మాకు 2 ఉన్నాయి. ఒకవైపు నా జాతి భవిష్యత్తు, సమాజంలో అన్యాయం జరిగిన కులంగా వాళ్ళ పక్షాన్ని కొట్లాడడం నా బాధ్యత. 2, ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదల భవిష్యత్తు కూడా నా వంతు పాత్ర పోషించాలనే ఉద్యమం కూడా ఏమార్పు చేసుకుంటూ వస్తున్నది. మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. నేను రాకముందే మీ ఊర్లో కొన్ని పథకాలు ఉన్నాయి. ఈ ఊరికి నేను రావడం కొత్తేమో, కానీ మీ ఊర్లో అమలు జరుగుతున్న పథకాలు కొత్త కాదు. అది ప్రభుత్వాలు తీసుకొస్తే వచ్చిన పథకాలు కావు, అది ప్రతిపక్షాలు కొట్లాడుతూ వచ్చిన పథకాలు కావు, అది వామపక్షాలు ఉద్యమిస్తూ వచ్చిన పథకాలు కావు. కేవలం ఎంఆర్పీ సాధించిన పోరాట ఫలితాలని కూడా మీరు మర్చిపోవాలి. ఈ ప్రపంచంలో వైద్య రంగం 2 రకాలుగా చీలిపోయింది. డబ్బులున్నోళ్ళకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయి, డబ్బు లేని నిరుపేదలకు గవర్నమెంట్ ఆసుపత్రులు ఉంటాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టడం వల్ల ఖరీదైన వైద్యం జరుగుతుంది. ఇప్పుడు చచ్చిపోయేటోళ్ళు కూడా 10 ఏళ్ళు అదనంగా బతుకుతారు. కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా లేకపోవడం వల్ల 10 ఏళ్ళు బతికేటోళ్ళు కూడా 5 సంవత్సరాల లోపే చచ్చిపోయే పరిస్థితిని ఎట్టబడుతుంటది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఈ రాష్ట్రంలో మాత్రం ఏ పేదవాడికైనా కార్పొరేట్ వైద్యం అందుతుంది, ఏ పేద బిడ్డకైనా కార్పొరేట్ వైద్యం ఉంటుంది. నువ్వు క్యాన్సర్ వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తలేవు, నీకు గుండె జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తలేవు, నీకు లివర్ ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తలేవు, నీకు పెద్ద పెద్ద జబ్బులు వస్తే నువ్వు వెళ్తలేవు. ఎక్కడికి వెళ్తున్నావు? ₹1 నీ దగ్గర లేకపోయినా ఒక ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి నువ్వు ఉచితంగా ఆపరేషన్ చేసుకుంటున్న చరిత్ర ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నదంటే అట్లాంటి ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వల్ల నుంచి కూడా మీరు మర్చిపోద్దని సార్ అనుకుంటున్నాను. నేను చెప్పే మాటను ఏదన్నా ఒక పార్టీ ఖండిస్తే నేను ఇంకోసారి మాట్లాడా. నేను చెప్పే మాటను ఎవరన్నా ఖండిస్తే నేను ఇంకోసారి మాట్లాడా. ఆధారం లేకుండా మాట్లాడే అవకాశం నాకు లేదు, అవసరం నాకు లేదు. అందుకు సాక్ష్యం మీకు అందరం చెప్తున్నా. నేను మీరు అనుభవించే ఆరోగ్యశ్రీ పథకం నేను ఇప్పుడు వచ్చాను, కానీ ఆరోగ్యశ్రీ పథకం ఎప్పటి నుంచి అమలు జరుగుతుంది? ఇగో 2004లో ఒక సంఘటన జరిగింది. మీలాంటి గ్రామమైన ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే ఒక గ్రామంలో 2004లో ఒక చిన్న మీటింగ్ పెడుతున్నప్పుడు అక్కడ ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరకు వచ్చి ఒక గుండె జబ్బు అమ్మాయి నసీమ్ అనే అమ్మాయిని సంకనేసుకొని వచ్చి నా దగ్గర ఒక విజ్ఞప్తి చేసింది.
ఎదురుగా గుడిసె మా ఇల్లు, కూలి చేసుకుంటే బతికేటోళ్ళం. ఆపరేషన్ చేయించాలంటే గవర్నమెంట్ ఆసుపత్రులు చేస్తలేరు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నాము, డబ్బులు 1,40,000 అడుగుతున్నారన్నా. ఆ స్తోమత లేదు, మా బిడ్డ ఒకటేనన్నా, చచ్చిపోతే మేము బతకలేమన్నా, నా బిడ్డను కాపాడమని చెప్పారు. నా దగ్గర కూడా డబ్బులు లేవమ్మా అన్న, ఎట్లన్నా కాపాడే ప్రయత్నం చేయమన్నది. నా దగ్గర డబ్బులు లేవు కానీ ఆపరేషన్ చేపిస్తలేమా అన్న డబ్బులు లేనప్పుడు ఆపరేషన్ ఎలా చేపిస్తావు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయమ్మా, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి చేపిస్తాను అన్న. నేను సరే అన్న, నీ దయాహన్ అన్నది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు 2004 మే 14. నేను వెంటనే వారం రోజుల్లోనే ఈ కుటుంబాన్ని మన హైదరాబాద్ రప్పించి రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్లే. లేకు గెస్ట్ హౌస్ లో రాజశేఖర్ గారు ధర్మదర్శనం చూస్తున్నాడు, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. వారం రోజులకే నేను వెళ్ళాను. వేలాది మంది అక్కడ ఉన్నప్పుడు నేను కూడా అట్లా ఉన్నప్పుడు రాజశేఖర్ గారు అందరినీ కలుస్తూ నా దగ్గరకు వచ్చాడు. ఓ 4 అడుగులు ముందు తొందరగా వచ్చాడు నన్ను గుర్తుపట్టి. ఏం కృష్ణ, ఇంత జనంలో నువ్వెందుకున్నావు, లోపల రావచ్చు కదా అన్నాడు. నేను ఒక్కనైతే లోపలికి వచ్చినాను సార్, 4గురితో వచ్చాను కాబట్టి అందరినీ రానివ్వరని చెప్పి నేను రాలేకపోయాను సార్ అన్న. నేను ఏంటి విషయం అన్నాడు. నా ముందు జరిగిన సంఘటన విషయాలన్నీ వాళ్ళ ముందు ఆయన ముందు పెట్టారు. నసీమ తల్లి, నసీమ తండ్రి, నసీమ నానమ్మ 4 వచ్చిండ్రు. సార్ నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది సార్, చాలా పేద ముస్లిం కుటుంబం సార్, ఈ బిడ్డ గుండె జబ్బు సార్, ఆపరేషన్ చేయొచ్చు అన్నా. నేను ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు ఎంత వస్తుంది అన్నాడు. ఎస్టిమేషన్ 1,40,000 రూపాయలు ఇచ్చే ఎస్టిమేషన్ కాపీ ఇచ్చాను. 1,40,000 రూపాయలు పేపర్ చూసి రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు. కృష్ణ, 1,40,000 అంటే నా దగ్గర లేవు కానీ ఒక 25,000 నా సహాయ నిధి నుంచి ఇస్తాం అన్నాడు. అంతకుముందు ఎవరికి ఏ గుండె జబ్బు వచ్చినా, ఎంత పెద్ద జబ్బులు వచ్చినా ముఖ్యమంత్రి సహాయం నుంచి 25,000 ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఒక ఎమ్మెల్యే లెటర్ రాస్తే, ఎంపీ లెటర్ రాస్తే, మంత్రులు రాస్తే అది ఆనవాయితీ. అదే నాకు చెప్పబోయిండు. అప్పుడు నేను అన్నా, సార్ మీరు 25,000 ఇచ్చిందనుకోండి, ఇంకా అదనంగా 1,15,000 కావాలి కదా, మరి ఎవరు పెట్టుకోవాలి అన్న. కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళే ఈ వీళ్ళు సార్, వీళ్ళ దగ్గర నేను పోయాను సార్, వాళ్ళ పూరి గుడిసే సార్, ఇగో వీళ్ళ తండ్రి రిక్షదొక్తాడు, కూలి చేసుకొని పోతాడు సార్, ఇక మరి 1,15,000 ఎక్కడి నుంచి ఇస్తారు సార్ అన్న. నేను అంతకంటే నేను ఇచ్చేది లేదు కృష్ణ, ఎందుకంటే ఈ అమ్మాయి కనుక 1,40,000 1,40,000 ఖర్చు పెడితే రాష్ట్రంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మొత్తం డబ్బులు ఇవ్వమంటే నేను ఎక్కడి నుంచి చేయాలి, బడ్జెట్ సరిపోదు అన్నాడు. సార్ కోటీశ్వర బిడ్డలు గుండె జబ్బులు వస్తాయి సార్, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన లేదు, వాళ్ళే చేయించుకుంటారు సార్. లేని వాళ్ళకి వచ్చినప్పుడు చేయించాల్సిన బాధ్యత నీదే సార్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ ఆసుపత్రి చేయించాల్సిన బాధ్యత నీదన్నా. నువ్వు గట్లనే చెప్తావు లే కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న మనిషిని చేయబట్టి వెనకకు తిప్పి ఒక మాట అన్నా, సార్ మీరు వెళ్ళడం భావ్యంగా లేదు, మీరు కనుక ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో, బాగుండదు అన్నకి. ఇట్లా 2 కారణాల వల్ల నా మీద కోపానికి వచ్చిండు. ఏమయ్యా, ఒకటి పోతున్న మనిషిని చేయి పట్టి ఇట్లా పట్టి వెనకకు తిప్పినందుకు, బాగుండదు అని చెప్పి బిడ్డ చచ్చిపోతుంది బాగుండదు అని చెప్పి ఇట్లా ఏళ్ళు చూపెట్టినందుకు నా మీద కోపానికి వచ్చి కసిరించుకున్నాడు. ఏమయ్యా, పోతున్నామని వెనకకు తిప్పి బాగుండదని నాకు హెచ్చరిక చేస్తావా? ఇప్పుడు నేను చెప్తున్నా ఇను అని ఒక మాట అన్నాడు. నేను 25,000 ఇస్తాను కదా ఇంతకు ముందు, నేను ఇప్పుడు 25 రూపాయలు కూడా ఏం చేసుకుంటావు పో అన్నాడు. కోపానికి వచ్చాడు. కొద్దిగా ఫ్రాక్షన్ మనస్తత్వం, మనసు గొప్పదే కానీ మళ్ళీ ఫ్రాక్షన్ మనస్తత్వంకి వచ్చేసాడు. నేను అన్నా, మీరు ఆ మాట అనడం భావ్యంగా లేదు సార్ అని చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, అంతకంటే ఇచ్చేది లేదు. 25,000 కాదు 25 రూపాయలు కూడా వెళ్ళిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకోమని. సార్ ఏం చేసుకుంటావో చేసుకోవో, ఏం చేసుకుంటున్నావు సార్, మరి నేను రోడ్డు మీద ఉద్యోగం చేయాల్సి వస్తుంది అని చేసుకోపో అని కసిరించుకున్నాడు. ఆ సమయానికి నేను బయటకు వచ్చి 2,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి, అమ్మ చూశారు కదా నా వంతు నేను చేశాను కానీ ముఖ్యమంత్రి దిగి రాలేదు, దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి, మందులు వాడండి అమ్మా, మళ్ళీ పిలిపించినప్పుడు రండి అని చెప్పాను. అన్నా మీ దయ, ఎందుకంటే ఇంత దూరం తీసుకొస్తాను కూడా మేము అనుకోలేదు కానీ తీసుకొచ్చావు, ఆయనకు మనసు లేకపోతే నువ్వేం చేస్తావన్నా అని చెప్పి బాధతో వెళ్ళిపోయింది. కానీ నేను వెంటనే ఆలోచించాను, ఆ ఒక్క బిడ్డనే కాదు, ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఉచిత ఆపరేషన్ జరిగే విధంగా ఒక ఉద్యమం చేద్దామని చెప్పి, ఈ రాష్ట్రంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు అని చెప్పి 2 నెలలు ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగాను. తిరిగి ఆగస్టు 7, 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల సభ పెట్టాను నేను. దానికి రైట్ సైడ్ నాకు ఎమ్మెల్యే అన్న కూర్చున్న స్థానంలో కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, రాజకీయ నాయకులు అందరూ కూర్చున్నారు, మంత్రి చంద్రశేఖర్ కూడా వచ్చాడు, అందరు ఇటు కూర్చున్నారు. ఇటువైపు డాక్టర్లు కూర్చున్నారు, అటువైపు మీడియా. మీరు కూర్చున్న స్థానంలో పిల్లల తల్లిదండ్రులు 1000 మంది వచ్చేసారు. కానీ 10 నిమిషాలు మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో వెంటనే గుండె జబ్బుతో బాధపడుతూ ఒక పిల్లోడు చచ్చిపోయాడు. ఈటల రాజేందర్ నియోజకవర్గం సంబంధించిన పిల్లోడు చచ్చిపోయాడు. శోభన్ అతని పేరు, బీసీ బిడ్డ అతను. ఈటల రాజేందర్ నియోజకవర్గం శనిగరం గ్రామం అనే పిల్లోడు, కమలాపురం మండలం శనిగరం గ్రామం అనే పిల్లోడు అక్కడ సభలో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆపరేషన్ లేకనే చచ్చిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ పిల్లోడికి 25,000 రూపాయలు వచ్చినాయి. కానీ ఇంకా 1,15,000 1,20,000 పెట్టుకోవాలి స్తోమత లేదు కాబట్టి, గుండె జబ్బుల పిల్లల మీటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ తండ్రి తీసుకొని వచ్చిండు, తల్లి లేదు. అక్కడికి వచ్చి ఈ బిడ్డ చచ్చిపోయాడు. మరి ఏం చేయాలి? ఇక హాల్ అంతా ఏడవడం మొదలుపెట్టింది. తీసుకొచ్చి టేబుల్ మీద ఇట్లా టేబుల్ ఉంటే టేబుల్ మీద డెడ్ బాడీని పెట్టేయారు సార్. ఏం చేయాలి? ఇంకా
ఇంకా ఆలస్యం అవుతే పిల్లలందరూ చచ్చిపోతారని చెప్పి ఆ బిడ్డ శవాన్ని 2 చేతులు మోసుకుంటూ అక్కడి నుంచి ట్యాంక్ బండ్ మీద మొత్తం ప్రదర్శన చేసి, నేను పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసి ప్రదర్శన చేసి రాజకీయ నాయకులందరినీ ఎంబడి తీసుకొని పోయి హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ కాడ శవాన్ని పెట్టుకొని వీళ్ళందరికీ ఆపరేషన్ జరిగేంత వరకు నేను రోడ్డు దిగిపోయే ప్రసక్తి లేదని చెప్పి మొత్తం రాష్ట్రంలో చేయడం మొదలు పెట్టాను ట్యాంక్ బండ్ కాడ 2004 ఆగస్టు 7. ఈ వార్త గంటలోనే రాజశేఖర్ గారు తెలిసింది. రాజశేఖర్ ఢిల్లీలో ఉన్నాడు. వెంటనే ఫోన్ చేసిండు మంత్రి చంద్రశేఖర్కు. ఫోన్ చేసి, ఏమయ్యా చంద్రశేఖర్, మీ వాడికి ఆడ పని లేదని అంటున్నది, హైదరాబాద్లో ఏదో దిగ్బంధం జరుగుతుందంట, ఈ ఫోన్ మీ మందకృష్ణకి ఏమంటే నాకు ఫోన్ ఇస్తూ కూడా చంద్రశేఖర్ కొంత చెప్పాడు. కృష్ణ, నువ్వు అంతే ఏదో రాజశేఖర్ గారికి కోపం ఉన్నట్టున్నది, నీతో మాట్లాడమని చెప్పాడు. ఆయన చుట్టూ ఢిల్లీలో విలేకరులు, నా చుట్టూ విలేకరులు, రోడ్ మీద పోలీసు వాళ్ళు, అందరు దిగ్బంధం. 12 గంటల సుమారు మా మధ్యలో సంభాషణ ఫోన్లో నేను చెప్పాను. ఆయన ప్రతి నమస్కారం పెట్టకుండానే రాజశేఖర్ గారు ఒక మాట అన్నాడు. ఏ మందకృష్ణ, అదిలో కొత్త డ్రామా మొదలు పెట్టినావా అన్నాడు. ఇది డ్రామాగా సార్, ఉద్యమం నేను అన్నా. ఏం ఉద్యమే నీ ఉద్యమము? 1000 మంది పిల్లల్ని రోడ్డుకి రప్పించి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమని నా మెడ మీద కత్తి పెడితే ఎట్లా చేయించాలనుకుంటున్నావు అన్నాడు. ఇదంతా రాసింది ఈనాడు, అన్ని పత్రికలు రాసినాయి, టీవీలు చూపించినాయి. నేను అన్నా, సార్ ఈ రోజు 1000 మంది వచ్చినమాట నిజమే, కానీ 2.5 నెలల క్రితం నసీం అనే ఒక పేద ముస్లిం బిడ్డను నీ దగ్గర తీసుకొచ్చాను కదా, మరి ఆ ఒక్క రోజు ఆ ఒక్క బిడ్డకి ఎందుకు చేయించలేదు చెప్పగలుగుతావా అన్న. అంటే బెదిరిస్తున్నావా అన్నాడు. నిన్ను బెదిరించట్లేదు, ఆనాడు ఈనాడు. ఆనాడు నసీమ కోసం చెప్తున్నా, ఈనాడు 1000 మంది పిల్లల కోసం చెప్తున్నా, మీరు చేయించాల్సిందే అన్నా నేను. ఆయన ఒక మాట అన్నాడు, అయితే నువ్వు జాగ్రత్త అన్నాడు. ఇంకా ఏం సార్ జాగ్రత్త అంటున్నావా అన్నా నేను. నీకు జాగ్రత్త అంటే కూడా అర్థమవుతలేదా? నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు, జాగ్రత్త బతుకు అన్నాడు. నేను అన్నా, అంటే నువ్వు బెదిరిస్తున్నావు అనే విషయం అర్థమవుతుంది సార్. నీ బెదిరింపులకు భయపడిన ఇంటికి వెళ్తే పిల్లలందరూ చచ్చిపోతారు సార్. నా మీద కోపం ఉంటే కొట్టి పోలీసు వాళ్ళు పక్కనే ఉన్నారు, లేదా చంపి పోలీసు వాళ్ళ చేతి తుపాకులు ఉన్నాయి, లేదా కేసు పెడితే జైలుకి వెళ్తా, కానీ పిల్లలందరికీ ఆపరేషన్ చేపిస్తా అని చెప్పి మాట అయినంత వరకు నేను రోడ్డు దిగే ప్రయత్నం లేదు సార్, నీ ఇష్టం చేసుకో సార్ అని చెప్పా. వెంటనే ఫోన్ కట్ అయింది. ఇది 12:20 మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఫోన్ కట్ అయింది. కానీ 6 గంటల దాకా ఆయన దిగి రాలే. 6 గంటల దాకా నేను బయటకు వెళ్ళిపోలే. రోడ్డు మీద డ్రామా మొత్తం జరుగుతుంది, ప్రపంచం మొత్తం చూస్తున్నది, లైవ్ లో వస్తున్నది. అప్పుడు రాజశేఖర్ గారికి అర్థమైంది, ఇక కృష్ణమాదికి దిగిపోయేటట్లేదు, నేను బదనామవుతున్నానని చెప్పి గమనించి అదే రాజశేఖర్ గారు ఢిల్లీలో మళ్ళీ ప్రకటన చేశాడు. ఈ రోజు ఎన్ని 1000 మంది పిల్లలు హైదరాబాద్ లో గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చిండ్రో వాళ్ళందరికీ ఈ రాత్రి నుంచే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చేర్పించి ఉచిత ఆపరేషన్లు మొదలు పెడతానని మాట్లాడేశాడు. హైదరాబాద్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తా, అన్ని ఆసుపత్రులు తిరుగుతా, అవసరం అనుకుంటే గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అన్నాడు. ఆ పథకం పేరే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయింది అనేసి మీరు మర్చిపోద్దని ఆయన కోరుతున్నాను. ఇవల్ల ఏ పేదవాడికి ఏ గుండె జబ్బు వచ్చినా, ఏ క్యాన్సర్ వచ్చినా, ఏ లివర్ వచ్చినా, కాలు రేఖలు ఎరిగినా కూడా, ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఉచితంగానే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఇట్లాంటి అవకాశం లేదంటే అది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాధించిన పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ కార్డు అనేది కూడా మీరు మర్చిపోదు. సాక్షాత్తు రాజశేఖర్ గారు చనిపోవడానికి 20 రోజుల ముందు నిండు శాసనసభలో ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎలా వచ్చిందని చెప్పి చర్చ జరుగుతున్నప్పుడు చర్చకు ఆన్సర్ చెప్పిన రాజశేఖర్ గారు ఏమన్నాడంటే, నిజమే, ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టినాకనే ఈ ప్రపంచంలో నాకు గొప్ప పేరు వచ్చింది. ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాతనే 2వ నాకు అధికారం వచ్చింది. కానీ ఇట్లాంటి ఆరోగ్యశ్రీ పథకం పెట్టాలనే ఆలోచన దృక్పథం నాది కాదు. కేవలం ఎంఆర్పిఎస్ నడిపిన గుండె జబ్బుల ఉద్యమం నుంచే ఆరోగ్యశ్రీ పథకం పెట్టాలనే ఆలోచన వచ్చిందని చెప్పి ఆయనే నిండు శాసనసభలో ఒప్పుకున్న విషయం మీరు మర్చిపోద్దని సవినం కోరుతున్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, నేను ఈ ఊరుకు రాకముందే ఇక్కడ పేద ఆరోగ్యశ్రీ పథకం కార్డు అనేది అందించింది ఎంఆర్పిఎస్. అది కులంతో మతంతో సంబంధం లేకుండా ఉద్యమం చేసిన ఫలితం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఎంఆర్పిఎస్ అంటే మాదిగల కోసమే ఉద్యమం చేస్తుంది, మందకృష్ణ అంటే మాదిగలకు నాయకుడు అంటే, ఎంఆర్పిఎస్ అనేది మాదిగల కోసం ఉద్యమం మొదలు పెట్టవచ్చు, మందకృష్ణ అనేటైనా ఒక మాదిగైనా కావచ్చు, కానీ మానవత్వం ఉంటే ఎవరి కోసమైనా కొట్లాడవచ్చు అని నిరూపించింది ఎంఆర్పిఎస్ అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఆ రోజు నాకు కనిపించిన ముస్లిం కుటుంబం నా కుటుంబం కాదు కదా, నా మతం కాదు కదా, నా బిడ్డ కాదు కదా అని అనుకుంటే ఈ రోజు అందరికీ ఆరోగ్యశ్రీ పథకం వచ్చేది కాదనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. అదే సమయంలో రెండో విషయం, ఇక్కడ రాకముందే ఇక్కడ ఎవరైనా వికలాంగులు ఉంటే, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని, మాట రాని, మాట వినడానికి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవాళ 3000 రూపాయల పెన్షన్ వస్తున్నాయి. భారతదేశంలో